ముఖ్యంగా అందరికీ చెప్తున్నానమ్మా, ఈ 22వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఆ దేవి తలుపులు మూసి ఉంచుతుంది. అది మూసి ఉంచుతారు. ఈ సమయంలో ఆడవాళ్ళని తిట్టడం కానీ, ఆడవాళ్ళని దూషణ చేయడం కానీ, ఆడవాళ్ళని అపవిత్రం చేయడం కానీ, ఆడవాళ్ళని అపవిత్రంగా చూడడం కానీ చెయ్యకూడదు. మనకు కూడా నియమాలు ఉంటాయమ్మా. అక్కడ సృష్టియే కదా జగన్మాత. ఆ జగన్మాత స్త్రీ చెప్పాను ఇప్పుడే, స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి. అంటే అక్కడ అంబుబాచి జరిగే టైంలో మనం కూడా కొన్ని నియమాలు పాటించాలి. స్త్రీకి ప్రత్యేకించి చాలా గౌరవం ఇవ్వాలి. స్త్రీ బ్రహ్మచర్యంలో ఉండాలి 4 రోజులు ఖచ్చితంగా. స్త్రీ కూడా బ్రహ్మచర్యంగా ఉండాలంటే ఆ శక్తి, ఆ ఎనర్జీ ప్రకృతి నుంచి ఎంతో కొంత ప్రతి స్త్రీకి అందుతుందమ్మా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అన్ని రూపాల్లో తానే ఆవహించి ఉంది. గాలి ద్వారానో నీటి ద్వారానో ప్రతి స్త్రీకి శక్తిని ఇస్తుంది ఆవిడ. అందుకని స్త్రీని అవమానించడం కానీ, స్త్రీని దూషించడం కానీ, స్త్రీని అపవిత్రంగా చూడడం కానీ, స్త్రీని బాధ పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యకుండా చక్కగా స్త్రీని కనీసం ఈ 4 రోజులైనా ఒక దేవతా స్వరూపిణి కింద భావించి చక్కగా చూసుకోండి. తర్వాత ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది ఉండాలి. అది తప్పదు. అది ఉంటే ఏమవుతుంది అంటే అమ్మ, ఒక్కొక్క ఆ డేస్కి ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా, ఆస్పీషియస్ డేస్ కదా అవన్నీ. దానివల్ల సహజంగా కొంత శక్తి మనకి కూడా ఏర్పడుతుంది.